హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి హైకోర్టు భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర మహిళలు ఎవరైతే వైఎస్ఆర్ చేయూత, అలాగే జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు జమ కాలేదని ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ హైకోర్టు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. నేడు ఒక్కరోజు నిధుల పంపిణీకి హైకోర్టు అనుమతినైతే ఇచ్చిందండి. సో ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే అయితే విధించడం జరిగింది. నిన్నటి వరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు ఈరోజు ఒక్కరోజు మాత్రం విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, అలాగే చేయూత నిధులను ఈ ఒక్క రోజులో డబ్బులు అందరికీ జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలైతే జారీ చేసిందండి. సో ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని కూడా ఆదేశించడం జరిగింది. సో ఈరోజు ఒక్కరోజు మాత్రం విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, అలాగే వైఎస్ఆర్ చేయూత నిధులు ఈరోజు డబ్బులైతే రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారండి. సో ఎవరైతే మహిళలు, అలాగే ఎవరైతే ఖాతాదారులు, అలాగే లబ్ధిదారులు ఎవరైతే ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈరోజు ఖాతాలలో డబ్బులైతే రానున్నాయండి. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క ఖాతాలను చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫోన్లకు వచ్చే మెసేజెస్ను గూగుల్ పే, ఫోన్పే ఇటువంటి ఏదైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేస్తుండండి, ఎందుకంటే మీకు డబ్బులు పడనున్నాయండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.